ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. గ్రూప్ ఎఫ్ లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్ లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్ లో జరిగిన తొలి మ్యాచ్ ను డ్రా చేసుకున్న జపాన్ ట్యునీషియాతో మ్యాచ్ లో మాత్రం చెలరేగింది. జపాన్ తరపున ఆయాసే ఉడా డబుల్ గోల్స్ తో మెరిశారు. ఆట 31-83వ నిమిషంలో ఉడా గోల్స్ చేశారు. ఇక దయాచి కమాదా 4వ నిమిషంలో, జున్యా ఇకో 69వ నిమిషంలో గోల్స్ సాధించారు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో జపాన్ ట్యునీషియాది 1000వ మ్యాచ్. ఈ ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫిఫా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తమ తదుపరి మ్యాచ్ స్వీడన్ తో ఆడనుంది. ప్రపంచ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్ పై గెలిచి గ్రూప్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చేసుకోవాలని భావిస్తుంది. ఇదే గ్రూప్ లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్ ను చిత్తు చేసి టాప్ లో కొనసాగుతుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. గ్రూప్ ఎఫ్ లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్ లో జపాన్ 4-0తో చెలరేగి ఆడటం జరిగింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. గ్రూప్ ఎఫ్ లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్ లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ ను డ్రా చేసుకున్న జపాన్ ట్యునీషియాతో మ్యాచ్ లో మాత్రం చెలరేగింది. జపాన్ తరపున ఆయాసే ఉడా డబుల్ గోల్స్ తో మెరిశాడు. ఆట 31-83వ నిమిషంలో ఉడా గోల్స్ చేశాడు. ఇక దయిచి కమదా 4వ నిమిషంలో, జ్యునా ఇటో 69వ నిమిషంలో గోల్స్ సాధించారు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో జపాన్ ట్యునీషియాది 1000వ మ్యాచ్. ఈ ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలుండగానే ఫిఫా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తన తదుపరి మ్యాచ్ స్వీడన్ తో ఆడనుంది. ప్రస్తుతం 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్ పై గెలిచి గ్రూప్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇదే గ్రూప్ లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్ ను చిత్తు చేసి టాప్ లో కొనసాగుతుంది.